హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వైజాగ్లో కండక్ట్ చేసాం. అంతకు బిఫోర్ కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా చేసాం వైజాగ్లో. కానీ అది ఒక 5 కంట్రీస్తో లిమిటెడ్గా ఏషియా లిమిటెడ్లో చేసాం. ఇప్పుడు ఇదేంటే WK ఎవరైతే మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఈ 12 కంట్రీస్ కూడా ఈ ఛాంపియన్షిప్ వస్తున్నాయి సార్. ఇక్కడ ప్రతిసారి కూడా ఎప్పుడు ఎవరు మనం ఆనరబుల్ మన సీఎం గారు ఎవరైతే వాళ్ళతో ఎప్పుడు మనం ట్రోఫీ లాంచ్ చేసేవాళ్ళు, ఈసారి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనం చేయలేకపోయాం సార్. నగర అవసరాలు పెరుగుతున్నాయి. దాంతోపాటు క్రీడారంగం కూడా ముందుగా మనం దాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేయగలిగితే అనేకమైనటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. తద్వారా విశాఖపట్నం ప్రమోట్ అవ్వాలంటే, భారతదేశంలో ముఖచిత్రంలో దీనికంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలంటే క్రీడారంగం చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అందుగురించే ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నంలో క్రీడారంగాన్ని కూడా, క్రీడాకారులు చాలా మంది ఉన్నారు, నిజంగా ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు. నగరాన్ని ఆనుకున్నటువంటి 2 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా ప్రాంతం, గిరిజన ప్రాంతం మనకు పెద్ద ఎత్తున ఉంది. అందులో ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి యువకులకి వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి శిక్షణ ఇస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా నేషనల్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యేటటువంటిది. సతీష్ చాలా శ్రమపడుతున్నాడైనా చాలా కష్టపడి పట్టుదలతో నిర్వహించాలన్నటువంటిది. తప్పకుండా వారు ఎప్పుడు ఏ రకంగా